నమస్తే అన్న. నమస్తే అండి. ఏంటి అసలు గేమ్ చేంజర్ వస్తుంది, ఇంకొక 25 రోజుల కన్నా తక్కువే ఉంది. ఓకే, ఎలా ఉండబోతుంది, ఎంత మార్కెట్ చేయబోతుంది అనుకుంటున్నారు? ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఉన్నారు. కలెక్షన్ అయితే తగ్గదు, ఖచ్చితంగా బాగానే పెరుగుతుంది. సంక్రాంతికి ఒక మంచి మిల్స్ బిర్యానీ, అన్ని లెగ్ పీసులే ఉంటాయి. సినిమాలో హైలైట్స్ ఏముండబోతాయి అనుకుంటున్నారు? శంకర్ గారి సినిమా చాలా రోజులకి వస్తుంది. అవును, నేను దాంట్లో కూడా 6 ఏళ్ళు అయిపోతుంది సోలో సినిమా చేసి. ఓకే, నేను దాంట్లో గేమ్ చేంజర్లో నేను కూడా చేశాను, యాక్టింగ్ చేశాను. చాలా బాగుంటుంది. ఒకటి, సినిమా వరకే చూసుకొని వెళ్ళిపోండి, గొడవలు పెట్టుకోకండి. అంతేగాని ఇంట్లో అమ్మ నాన్న కూడా బాధ పెడుతుంటారు, ఏదో అయిపోయి తర్వాత బాగుండదు. మనము సినిమా వచ్చామా, సినిమా చూసి బాగుందని చెప్పి వెళ్ళిపోవాలి అంతే. మా అల్లు అర్జున్ బాగా చేశాడు, చిరంజీవి బాగా చేశాడు, రామ్ చరణ్ బాగా చేశాడు, అవన్నీ వద్దు. సినిమా ఇప్పుడు ఇంక 3 వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాము, తర్వాత డాకు మహారాజు. మరి ఈ 3 సినిమాల్లో ఏది హైప్ ఉందంటారు? గేమ్ చేంజర్ ఎక్కువ ఉందా, డాకు మహారాజు? గేమ్ చేంజర్ కి ఎక్కువ ఉంది. తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది కదా వెంకటేష్ కి సింగిల్ హ్యాండ్. ఇప్పుడు దేవరా, పుష్ప వచ్చినాయి కదా, ఆ రెండింటిని గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ పరంగా చెప్పలేను. ఒకటి చెప్తానన్నా, ఆ మూమెంట్ లో పెద్ద సినిమాలు ఏవి రాలేదు. అంతేగాని ఎన్టీఆర్ సినిమా ఆయన వచ్చినప్పుడు అల్లు అర్జున్ రాలేదు, అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ వెళ్ళిపోయాడు. అంతేగాని కలెక్షన్ వచ్చింది. ఈసారి 3 వస్తున్నాయి కదన్నా, అంచెలా వేయలేము. ఎందుకంటే 3 సినిమాలు పెద్ద హీరోలే. బాలకృష్ణ తక్కువ కాదు, రామ్ చరణ్ తక్కువ కాదు, వెంకటేష్ తక్కువ కాదు, అందరూ ఒకటే కదన్నా. చాలా బాగా చేసి ఉంటాడు. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. పాటలు ఎలా అనిపించినాయి గేమ్ చేంజర్? పాటలు దాంట్లో పాట హైరానా ఆ పాట నాకు చాలా బాగా పెట్టి చేశారు. పాటలు అంటే చాలా సూపర్ గా ఉంటుంది. బాగుంటాయి. అనిపించిందా? మ్యూజిక్ బాగుంది, పాటలు కానీ విన్నాను. మెగాస్టార్ గారి కోసం వేణ స్టెప్ ఒకటి పెట్టినట్టున్నారు రామ్ చరణ్ గారు. అంతే, ఫ్యాన్స్ కోసం ఊరెక్కిపోవాలి. మళ్ళీ విజిల్స్ సౌండ్ రావాలి కదా, చొక్కా ఎగిరేయాలి కదా, పేపర్స్ వేయాలి కదా. థియేటర్లు తగలబడిపోతాయి. వద్దు, చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ తగలబడిపోవడం అంటే అలా కాదు, ఫ్యాన్స్ గోల్తో అంతే. ఇంకా సినిమా చూడడానికి స్టోరీ ఏం జరుగుతుంది, ఆడు ఏం డైలాగ్ చెప్తున్నాడు కూడా అర్థం కాదు అప్పుడు. విజిల్స్ సౌండ్స్ అంతే. ఎలా ఉండబోతున్నా గేమ్ చేంజర్? 23 రోజుల్లో ఇంకా గేమ్ చేంజర్ సినిమా పోయా. ఈ సినిమా ఖచ్చితంగా రికార్డుల్ని బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా నాకు తెలిసి పుష్ప సినిమానే దాటేస్తుంది. బాహుబలి, పుష్ప, RRR అన్ని సినిమాలు వచ్చినా సరే గేమ్ చేంజర్ ఒక్క సినిమా చూడు. ఎందుకంటే శంకర్ బాగా వేడెక్కిపోనాడు, రామ్ చరణ్ అయితే పిచ్చెక్కిపోనాడు అనమాట. అంటే పిచ్చి పట్టిపోనాడు, అంటే సినిమా హిట్ కోసం. అంటే రామ్ చరణ్ది ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఇంకా RRR సినిమా తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమా చేశాడు కదా, ఫ్లాప్ అయింది. గౌతమ్ ఎట్రా దీని అవసరం పట్టుకొచ్చే మంద పట్టు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా దాదాపు 50,000 కోట్లు పైన రాకపోతే, 50,000 కోట్లు ఖచ్చితంగా రాకపోతే, 1000 కోట్లు కాదు, 2,000 కోట్లు కాదు, ఖచ్చితంగా. ఎందుకు రాదు? అభిమానులు ఆయనకి. నేను రామ్ చరణ్ ఫ్యాన్, నేను భయా ఫ్యాన్స్ గెలకద్దు భయా. ఆయన భయ్యా చెప్పి చైనా, జపాన్, అమెరికా మొత్తం రిలీజ్ అవ్వను చూసి మాట్లాడు. నేను ఆ సినిమానే దాటేస్తుంది. రామ్ చరణ్ ఆయన చేసిన మగధీర సినిమా ఉంది, మగధీర సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. పైగా నేను చిరంజీవి సినిమా అప్పుడే నేను థియేటర్లో పుట్టా. అదేమో సినిమా ఏంటది, ఇంద్రా సినిమా అప్పుడు కావాలి, నేను థియేటర్లో పుట్టే. నేను అప్పటి నుంచి నన్ను అందరూ ఏమని పిలుస్తారు, ఒరే ఈడు చిరంజీవి సినిమా హాల్లో పుట్టారు కాబట్టి ఈడి పేరు చిరంజీవి కాదు, ఇంక నుంచి చిరంజీవి కొడుకు పేరు పెడతాం, నా పేరు కూడా రామ్ చరణ్ పెట్టారు థియేటర్లో. కాబట్టి ఖచ్చితంగా నేను రామ్ చరణ్ పేరు పెట్టుకున్నాను. కాబట్టి ఆ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు దాటలో ఉంది. కానీ అంత లేదులేండి. కానీ ఏమో చెప్పలేం కదా, ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. అయినా అంటే గ్లోబల్ అంటే ఏంది, భూమి మీద ఎవరు స్టార్ ఉన్నారు? రామ్ చరణ్ ఒకటి స్టారు. తెలుసుకొని మాట్లాడండి మీరు, ఎవరన్నా సరే తెలుసుకొని మాట్లాడాలి దయచేసి. రామ్ చరణ్ది ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా. కోట్లు అది, కోట్లు కాదు, 1,00,000 కోట్లు అంతే. ఆయన చేసే యాక్టింగ్ అని, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు. మొన్న చేసాడు కీరాధ్వనితో, ఖైరాధ్వని అంటే కీరకాయ అధ్వని, ఆ పేరు నా సరిగ్గా రాదు. నేను తెలుగుని, దయచేసి నన్ను ఏమనుకోవద్దు. నేను తెలుగుని, నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు. నాకు ఇంగ్లీషు, హిందీ, తమిళ, కన్నడ నాకేం రావు. నేను అచ్చమైన తెలుగుని, తెలుగులో మాట్లాడతా. కాబట్టి ఖైరాధ్వనితో రొమాంటిక్ సాంగ్ ఉంది. అబ్బా, నాకైతే
అంటే ఆ సాంగ్ లో నేనే ఉన్నాను అన్నట్టు ఫీల్ అయినా హీరోగా. అంటే అలా ఉందన్నమాట యాక్టింగ్. అంటే అలా ఫీల్ అవుతావు, అందరూ అవ్వాలి, నువ్వు అవ్వాలి, నేను అవ్వాలి. నమస్తే భయ్య. ఇప్పుడు దేవరా పుష్ప అందరూ చూశారు, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. బట్ గేమ్ చేంజర్ కి అంతా బాగుంది కానీ ఎక్కడో గ్రౌండ్ లెవెల్ లో బస్ లేదు అని అనుకుంటున్నారు. సో మరి ఆ సినిమా వర్కౌట్ అవుద్ది అంటారా? థియేటర్స్ దగ్గర ఎలా ఆడబోతుంది? ఖచ్చితంగా సంక్రాంతి కాబట్టి డెఫినెట్ గా సంక్రాంతి అనేది దిల్ రాజు ప్రొడ్యూసర్ గా కలిసి వచ్చిన కాలం అది. ప్రతి సంవత్సరం దిల్ రాజుకి సంక్రాంతికి మంచి సంబంధం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చాడు దిల్ రాజు. ఖచ్చితంగా ఈ సినిమా గ్రౌండ్ లెవెల్లో మంచి ఇంపాక్ట్ లేకపోయినా సరే, బడ్జ్ లేకపోయినా, ఎందుకంటే డిసెంబర్ మంత్ అంతా పుష్పనే హవా నడిచింది. సోషల్ మీడియా మొత్తం కూడా ఏంటంటే అందుకని ఏంటంటే వేరే దానికి వెళ్ళలేకపోతా ఉన్నారు ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో. ఇంకా కూడా కొన్ని సెంటర్లో మన దగ్గర రాలేదు కానీ నార్త్ సైడ్ ఇంకా పుష్ప బాగానే ఆడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అప్పటికి బజ్ అనేది జనవరి 1 తర్వాత బాగా వస్తుంది. నార్త్ లో ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తుంది కదా. సో ఎన్టీఆర్ గారు అంత ఇంపాక్ట్ చూపించలేపారు నార్త్ లో. పుష్ప మటుకు బాగా చూపించింది. మరి గేమ్ చేంజర్ బాగా చూపిస్తుంది అనుకుంటారు నార్త్ లో. రామ్ చరణ్ గారికి అంత మార్కెట్ వచ్చింది అనుకుంటారు హిందీలో? ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ తో వచ్చింది కదా. ట్రిపుల్ ఆర్ తో ఆల్రెడీ పరిచయం అయిపోయారు నార్త్ ఇండియన్స్. జడ్జెస్ కూడా ఉంది కానీ ఖచ్చితంగా మంచి కంటెంట్ ఉంటుంది. శంకర్ గారు డైరెక్టర్ కాబట్టి మంచి పొలిటికల్ డ్రామాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో కూడా మంచి మెసేజ్ ఇస్తారు శంకర్. ఏ సినిమాలైనా సరే స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది. కాబట్టి శంకర్ గారి డైరెక్షను, రామ్ చరణ్ గారి యాక్టింగ్, ప్రొడ్యూసర్ దిల్ రాజు కాబట్టి ఈ మూడుటి కలిపి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది గేమ్ చేంజర్. కలెక్షన్ పరంగా 800 నుంచి 1000 కోట్లు ఎస్టిమేట్ వేసుకోవచ్చా? అంటే అప్పుడు పట్టండి అంటే మనం చెప్పలేము. 500 కోట్ల పైనే మాటే. ఎందుకంటే మనం ఇప్పటికిప్పటికే కన్క్లూజన్ రాకూడదు. అంటే టికెట్ రేట్లు కూడా బాగానే ఇస్తున్నారు ఇప్పుడు. మరి టికెట్ రేట్లు అంటే వాళ్ళు రిలీజ్ అయ్యేది పీక్ స్టేజ్. ఏంటంటే చాలా సినిమాలు ఉన్నాయి ఆ టైంలో. నాకు తెలిసి ఒక 6 డజన్ సినిమాలు ఆ టైంలో ఉన్నాయి. 6 డజన్ సినిమాలని తట్టుకొని ఎవరెవరు ఫ్యాన్స్, బాలకృష్ణ సినిమా ఒకటి ఉంది, వెంకటేష్ సినిమా ఒకటి ఉంది, ఇట్లాగా అన్ని సినిమాలని థియేటర్లో దొరకాలి, థియేటర్లో కూడా దొరకాలి కదా. సో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ రావాలా. ఇప్పుడు దిల్ రాజు అని కాబట్టి అన్ని థియేటర్లు, ఇప్పుడు డిసెంబర్లో ఏ మూవీ రిలీజ్ కాలేదు కాబట్టి పుష్ప అంత హిట్ అయింది, లేదంటే అంత హిట్ కాదు. కానీ రామ్ చరణ్ వచ్చేది ఏంటంటే దాదాపుగా 6-7 సినిమాలు ఉన్నాయి. నమస్తే అండి. గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? చాలా బాగుంటుందండి. హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. సో టీజర్ అనేది కూడా చాలా బాగుంది. ఇప్పుడు దేవరా వచ్చింది, పుష్ప వచ్చింది. ఆ రేంజ్ లో 500 కోట్లు 1000 కోట్లు దాటి గేమ్ చేంజర్ కూడా కలెక్ట్ చేయబోతుంది అనుకుంటున్నారా? మైబీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏ మూవీకైనా చాలానే ఉంటాయి. ఏ హీరో క్రేజీ అనేది ఆ హీరోకి ఉంటుంది. సో అట్లా ఎక్స్పెక్టేషన్స్ అనేది మనం భారీ లెవెల్లోనే చేయొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలన్నీ కూడా ఫెస్టివల్ టైంలో అవుతున్నాయి కాబట్టి కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఇష్టమైన హీరో ఎవరు టాలీవుడ్? నాకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ. సో అందరు మూవీస్ చూస్తారా? అందరు మూవీస్ చూస్తూనే ఉంటాను. మరి ఇప్పుడు సంక్రాంతికి ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరైతే? రామ్ చరణ్ సినిమా వస్తుంది కదా, దాని గురించి. కొంచెం గట్టిగా మాట్లాడండి. రామ్ చరణ్ సినిమా ఉంది కదా, సో దాని గురించి చూస్తున్నాను. బాలయ్య గారు అలాగే రామ్ చరణ్ గారు ఇంతకు ముందు 2019లో ఒకసారి కాంపిటీషన్ వచ్చారు. అప్పుడు వెంకటేష్ గారు వచ్చారు. వీళ్ళ ముగ్గురులో అప్పుడు వెంకటేష్ గారు గెలిచారు. మరి ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? ఈసారి వచ్చేసి బాలకృష్ణ. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలో అనేది ఒక మంచి మెసేజ్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ స్టోరీ కూడా ఉంటుంది. సో భారీగా కలెక్షన్స్ అనేవి తనవి కూడా ఉంటాయి. ఎందుకంటే తనవి కూడా మూవీస్ అనేది ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే చాలా డేస్ తర్వాత ఈ మూవీ కూడా వస్తుంది కాబట్టి భారీ ఎక్స్పెక్టేషన్స్ మనం చేయొచ్చు. ఎందుకంటే బాలకృష్ణ అనేది చాలా బాగుంటుంది మూవీ. అది చెప్పలేమని తర్వాత చూసినాక ట్రైలర్ ఒకలా ఉంటుంది, మూవీ ఒకలా ఉంటుంది. చూసేదాకా ఏం చెప్పలేదు. దేవరా, పుష్ప ఇవన్నీ కూడా నార్త్ లో బాగా ఆడినాయి కదా. సో ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్? రామ్ చరణ్ చూసాక చెప్తాము, అప్పుడు అడగండి, రివ్యూ చెప్తా. ట్రిపుల్ ఆర్ తర్వాత మార్కెట్ గా వస్తుంది కదా సినిమా ఇది. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటారా? నేనైతే దేని మీద హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. అవతల వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారో నాకు తెలియదు. చూసాక చెప్తాను. ఇప్పటికైతే ట్రైలర్ అయితే ఓకే. ఈ సంక్రాంతికి రాబోయే సినిమాల్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేనా అసలు ఆ 3 సినిమాలు నాకైతే చూడాలని ఏం లేదు. మిగతాది ఇంకోటి ఏమన్నా వస్తే చూస్తా.
సస్పెన్స్ థ్రిల్లర్స్ కోసం వెయిట్ చేస్తున్నా, ఏదైనా వస్తే చూడాలి. బాగా ఇష్టం అవును. ఓకే మేడం, ఆధ్వాని రామ్ చరణ్ తేజ్ గారు looks ఎలా అనిపిస్తున్నాయి సినిమాలో? పర్లేదు, బానే ఉండింది. ఆల్రెడీ ఇంతకు ముందు చేశారుగా ఒకటి, బానే ఉండుద్ది అనుకుంటున్నాను. యా, వినయ Songs వినయ ఎలా ఉన్నాయి గేమ్ చేంజర్? నేనైతే చూడలేదు, సారీ ఒక్కటి కూడా చూడలే. జరగండి గానీ నానా హైరానా యా, అది అందులో కదా. అవునా, ఏమో తెలియదు. నమస్తే అన్న. సంక్రాంతి గేమ్ చేంజర్ రాబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మార్కెట్ పరంగా ఏ రేంజ్ లో చేయబోతుంది? ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ తర్వాత, అంటే త్రిబుల్ ఆర్ తర్వాత అని కాదు, రాజమౌళి తర్వాత ప్రతి హీరోకి ఫ్లాప్లు వస్తాయి. రామ్ చరణ్ కూడా ఆశ్చర్యతో వచ్చేసింది. సో అదైతే ఆ ఫ్లాప్ బ్రేక్ అనేది బ్రేక్ అయిపోయింది. ఖచ్చితంగా రామ్ చరణ్ ఇండియా వ్యాప్తంగా మరొకసారి ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ స్టార్గా పేరు వచ్చింది. గ్లోబల్ లెవెల్లో ఖచ్చితంగా పేరు సంపాదించుకుంటాడు. ఆ పేరు అయితే నిలబెట్టుకుంటాడు అనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే శంకర్ ఫ్లాపులు కదా అనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నాకు దిల్ రాజు మీద నమ్మకం ఉంది. అలాగే నార్త్ ఇండియన్ ప్రేక్షకుల మీద కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే మన హీరో మనకు నచ్చొచ్చు, అందరికి నచ్చాలని లేదు కదా. ఎందుకు నార్త్ ఇండియన్కి నచ్చుతాడంటే రీసెంట్గా లాస్ట్ సినిమా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాలో మనం సీతారామరాజు గెటప్ లో చూసి అతన్ని దేవుడు రాముడు అనుకొని బాగా అసలు బ్రహ్మరథం పట్టిరు అనమాట. సో మళ్ళీ రామ్ చరణ్ వస్తున్నాడు అంటే వాళ్ళు రీసెంట్ గా తన బాబామర్ది ఇద్దరు పుష్పతో వచ్చి ఆయన హంగామా చేసింది కదా. సో ఆ రేంజ్ లో హిట్ వచ్చే అవకాశం ఉందని ఖచ్చితంగా ఎదురు చూస్తారు. ఫెయిల్యూర్ అనే టాక్ గురించి అసలు ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రమోషన్ లేవు అని అంటున్నారు. ప్రమోషన్ అవసరం లేదు రాబోయ్, ఆల్రెడీ వాళ్ళు చెప్పేసుకున్నారు ఏ రేంజ్ లో హిట్ అవుతుందో, ఏ రేంజ్ లో కొట్టగలుగుతాం అనే నమ్మకం వాళ్ళకు ఉన్నది. మనమైతే దిల్ రాజు మీద నమ్మకం పెట్టుకొని ఈజీగా సినిమాకి వెళ్ళొచ్చు. అవును, లవ్ చేయడానికి బేకార్ పని లేదు. ఎలా అంటే ఖచ్చితంగా దాడుతుంది. 2000 మార్క్ అయితే అందుకుంటుంది, 2000 కోట్ల మార్క్ అయితే అందుకుంటుంది. ఎందుకంటే బాహుబలి తర్వాత, త్రిబుల్ ఆర్ తర్వాత, పుష్ప తర్వాత మనకు మళ్ళీ ఒక తెలుగు సినిమా రేంజ్ ఉంటూ హాలీవుడ్ లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా చూపించాలంటే ఖచ్చితంగా గ్లోబల్ స్టార్ సినిమానే అవుతుంది, గేమ్ చేంజర్ సినిమానే అవుతుంది. థాట్ ఉంటే రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి. లేదు అని అంటే లివింగ్ ఉంటాం కదా, టైం పాస్ చేస్తాం. మళ్ళీ పాత శంకర్ కనపడతాడు. రీసెంట్ గా బిగ్ బాస్ షోలో కూడా చెప్పాడు, మళ్ళీ పాత శంకర్ కనపడతాడు మీకు 100%. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోయినా ఆ పాత శంకర్ కనపడతాడు. నా పాత సినిమాలు ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మన ఇండియా వ్యాప్తంగా మీకు అందించబోతున్నాను బిగ్ బాస్ షోలో చెప్పాడు. అలాగే ఒక లీక్ చేశాడు, తండ్రి కొడుకుగా నేను ఒక 2 పాత్రలు పోషిస్తున్నాను అని చెప్పాడు. సంక్రాంతికి 3 సినిమాలు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది? ఏ పోటీలో 2019లో వెంకటేష్ గారు గెలిచారు, 3 వచ్చినప్పుడు ఈసారి సెన్సేషనల్ వండర్, ఇలా వండర్ఫుల్ అంటారు కదా, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా గేమ్ చేంజర్. బ్లాక్ బస్టర్ అయితే బాలయ్య బాబు, సూపర్ డూపర్ హిట్ అయితే ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా అవుతుంది వెంకటేష్ ది. సంక్రాంతికి గుప్పెమ్మలు అవన్నీ ఉంటాయి కదా. సో ఆ పండుగ వాతావరణం చూపించే సినిమా అయితే ఫ్యామిలీ పరంగా అందరు చూడాలనుకుంటే ఒక బ్లాక్ బస్టర్ చూసేసి, ఒక మాస్ సినిమా చూసేసి ఆ తర్వాత ప్రశాంతంగా అమ్మ నాన్నతో అక్క చెల్లితో చూడాలనుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి మేము వస్తున్నాం అనే సినిమాతో వెంకటేష్ వెంకిమామ అందరిని అలరిస్తాడు. 3 సినిమాలు హిట్ అవుతాయి. దీపావళికి ఎలాగ 3 సినిమాలు హిట్ అవుతున్నాయి, సంక్రాంతికి హిట్ చేసి మన 3 సినిమాలు హిట్ అవుతాయి. 2025 కూడా మనదే, బాలీవుడ్ కాదని చెప్పేసి నిరూపిస్తారు. తెలుగు సినిమానే గ్రేట్ అంటారు. నమస్తే బ్రో. నమస్తే. గేమ్ చేంజర్ వస్తుంది సంక్రాంతికి, ఎలా ఉండబోతుంది అనుకున్నారు? మీ హైప్ జనాల్లోకి ఎలా ఉంది అసలు సినిమా? ఇప్పుడు బల్బుని ఎవరు కనిపెట్టారండి? ఎవరు కనిపెట్టారు? ఎడిషన్ గారికి యాడ్స్ చెప్పాలి బేసికల్లీ. ఎందుకంటే ఆయన బల్బు కనిపెట్టకపోతే లైటింగ్ అనేది ఉండదు. ఇప్పుడు శంకర్ గారికి కూడా అదే యాడ్స్ చెప్పాలి. కానీ బల్బు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది, బెటర్ అవుతుంది. శంకర్ గారు కూడా అలాగే అనమాట. ఎంతో భారీ ఎత్తున తీస్తే అది హిట్ అవుతుంది ఫట్ అవుతుంది తెలీదు. నేను హోప్ఫుల్ గా అనుకుంటున్నాను ఇది మాత్రం హిట్ అవుతుందని. ఎందుకంటే కొంచెం మంచి బజ్ ఉంది దీంట్లో సినిమాలో. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ట్రైలర్ లో చాలా ఎంగేజ్ అనిపించింది. ఐ విల్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను. కానీ ఏదైనా తప్పు అయితే మాత్రం అవ్వకూడదు. ఒకవేళ తప్పు అయితే మాత్రం శంకర్ గారిదే తప్పు అవుతుంది. ఎందుకంటే ఆయన తెలుసు కదా, క్రియేటింగ్ లో నేత, కోల దొక్కడంలో కూడా అంతే అనమాట. బేసికల్లీ నిజం చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయిన మళ్ళీ తక్కువ అంచనా. అదే నేను అంటున్నానండి. ఇప్పుడు రాసే ప్రతి ఎగ్జామ్ సక్సెస్ అయిందంటే దట్ ఈస్ ద రాజమౌళి అంటారు. రాసిన ఎగ్జామ్ అసలు అంటే ఈ పేపర్ కి సంబంధించింది కొన్ని అదే కాస్ట్లీ పెన్ తోటి రాసినా కానీ ఇంక రానప్పుడు వేస్టే కదా. ఇప్పుడు రాసిన ప్రతి ఎగ్జామ్ సక్సెస్ అయిందంటే రాజమౌళి అంటారు. అసలు రాసింది ఏ సబ్జెక్ట్ కి ఏం రాసామో కూడా తెలియని దాన్ని అనేదాన్ని శంకర్ అంటారు. అంటే ఒక్కొక్కసారి అలాగే అవుతుంది. అంటే అసలు చూడబుద్ధి అవ్వదు కూడా. నిజం చెప్పాలంటే పుష్ప నిజం చాలా మంది అంటున్నారు బాలేదు అని. నేను సినిమా ఆడుతుంది, అదే దాని గురించి చెప్తున్నాను. నేను ఫస్ట్ షోకి వెళ్ళాను 1 గంటకి, పడుకున్నాను నేను మధ్యలోంచి.
చూసినంత వరకు కొంచెం ఏదో సోసో అనిపించింది. సెకండ్ నిన్నే వెళ్ళాను, అరే ఈ సినిమాని ఎవడైనా బాగాలేదు అంటాడా అనిపించింది అనమాట. అంటే వండర్ క్రియేట్ ఉందన్నమాట దాంట్లో, చాలా నాకు నచ్చింది. ఓకే, పుష్ప ఆడేసింది, దేవర ఆడేసింది. ఆ. హిందీలో ఇప్పుడు గేమ్ చేంజర్ ఎలా పర్ఫామ్ చేయబోతుంది? ఈ పుష్ప ఇది హిందీలో బాగుంది. గేమ్ చేంజర్ ఎలా ఉంటది అంటారా? అది ఆబ్వియస్లీ బాగుంటదండి, ఎందుకంటే శంకర్ గారు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో వర్క్ చేసి తర్వాత ఎన్టీఆర్ గారు బానే కొట్టారు, ఇప్పుడు పుష్ప కూడా బానే చూస్తున్నారు తెలుగు సినిమా. అందరూ అంటున్నారు కొంచెం నెగిటివ్ కోసం రాజమౌళి చేతిని దాటిన తర్వాత ఎవరైనా ఫెయిల్ కొట్టాల్సిందే, ఒకటైతే ఫ్లాప్ ఆచార్య అయిపోయింది కదా ఆ లెక్కన. అంటున్నారు. కానీ అలా ఏం జరగదండి, హిట్టే కొడుతుంది 100%. ఎందుకంటే శంకర్ గారు హోప్ గా వస్తున్నారు. అందులోనూ ఎవరో ప్రొడ్యూసర్ ఎవరో దిల్ రాజు గారు, దిల్ అందరికి ఇచ్చేస్తారు అనమాట. కొడితే 1000 కోట్లకి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఆ కోట్లు రగ్గులు దుప్పట్లో మనకు తెలియదు కానండి, బాగుండాలండి. జనం అందరూ సంక్రాంతికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఆల్రెడీ ఎంజాయ్ చేయించడానికి బాలయ్య వస్తున్నాడు, అలాగే అందరికి ఇష్టమైన అనిల్ రావు కూడా వస్తున్నాడు. అదైతే 100% సక్సెస్ అయితే అవుతుంది. ఏది మనం ఇంకే మామది, ఇంకా గేమ్ చేంజర్ కూడా సక్సెస్ అయితే థియేటర్లు అల్లకొల్లమే అవ్వాలి కూడాను. అదే ఎండ్ ఆఫ్ ద డే, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్, లవ్ యూ ఆల్.